హాయ్ అండి. ఈరోజు వీడియో పచ్చి కొబ్బరితో కారపొడి తయారు చేసే విధానం. చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్స్లోకి రైస్లోకి కూడాను నిల్వ ఉంటుంది కూడా. చేసే విధానం: ముందుగా ఒక కొబ్బరికాయని కొట్టి ముక్కలుగా తీసుకుని కడుక్కున్న తర్వాత ఒక జాలిగిన్నెలో వాటర్ తీసేసి ఆ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని కడిగి జాలిగిన్నెలో వాటర్ అంతా పోయే వరకు ఉంచుకోవాలి. తర్వాత ఎల్లుల్లిపాయలు పొట్టు తీసుకుని ఒక 10-15 వరకు వేసుకోవాలి. పచ్చి జీలకర్ర మిక్సీ జార్లో 1 స్పూన్ వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేయాలి. ఈ కొబ్బరి కూడా వేసి మిక్సీ జార్లో వేసి అలా పొడి చేసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి వీటయ్యాక ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక 1 స్పూను ఆవాలు, పచ్చెనగపప్పు 2 స్పూన్లు మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర స్పూన్ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు 2 రెబ్బలు వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి పొడి కూడా వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. లేకపోతే మాడిపోయి బ్లాక్గా అయిపోద్ది. మంట తగ్గించుకుని మనం ఇది ఫ్రై చేసుకోవాలి. అలా కలుపుతూ ఉండాలి. అప్పుడే ఈవెన్గా అంతా ఫ్రై అవుతుంది. అలా కలరు మారేవాకి ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ అవసరం లేదు. ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఎప్పుడు సరిపోతుంది. వెల్లుల్లిపాయలు, జీలకర్ర పొడి చేసాం కదా, అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పొడి వేగిన తర్వాత వేసుకోవాలి. ఇది జీలకర్రను వెల్లుల్లిపాయలు పొడి చేసుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. వేసుకుని అది కూడా బాగా కలపాలి. జీలకర్ర వెల్లుల్లిపాయలు పచ్చివే మనం ఫ్రై చేసుకుని ఫ్రై చేయకుండా పచ్చివే మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న పొడి అది వేసుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్లు కారం వేస్తున్నాము. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి కారం. ఇది పచ్చి కారం అండి. ఇది వేసి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టాలి. ఎక్కువ మంటలో వేపకూడదు, మాడిపోయి నల్లగా అయిపోద్ది. బాగా కలుపుతూ ఉండాలి. అలా పొడి పొడిలాడే వరకు పొడిగా పట్టుకుంటే ఇలా పొడిగా ఉండేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి. ముద్దలా ఉండకూడదు, వాటర్ కంటెంట్ ఉండకూడదు అసలు. ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి మనం. ఇప్పుడైతే కొబ్బరి పొడి రెడీ అయింది. ఇది గాజు సీసాలు పెట్టుకుంటే మనకి నిల్వ ఉంటుంది. ఇడ్లీలోకి, రైస్లోకి, దేంట్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది.
ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ కొబ్బరి పొడి ఇలా తయారు చేయండి. టేస్ట్ ఎలా ఉందో మీరు చేసిన తర్వాత మాకు కామెంట్ చేయండి. చాలా రకాల పొడులు తింటారు కొబ్బరి పొడి. ఈ విధంగా చేసుకొని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.